నమస్కారం. క్లాడ్ సిరీస్ 3వ భాగానికి స్వాగతం. ఈ విశ్లేషణలో మనం 2026 నాటి క్లాడ్ ఎంత పవర్ఫుల్గా మారిందో, అసలు ప్రొఫెషనల్ వర్క్ ఫ్లోలను అది ఎలా శాసిస్తోందో చూడబోతున్నాం. గతంలో ఆంథ్రోపిక్ ప్రయాణం చూసాం కదా. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. క్లాడ్తో నిజంగా మనమేమేం చేయగలం? అదొక్కటే మన ఫోకస్. ఒకప్పుడు ఇదొక సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాక్స్, కానీ ఇప్పుడు అదొక కంప్లీట్ బిజినెస్ పార్ట్నర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏవో చిన్న చిన్న ప్రశ్నలు అడగడమే కాకుండా ఏకంగా ఒక వ్యాపారాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించే స్థాయికి ఈ 2026 ఎడిషన్ ఎలా ఎదిగిందో మనం అర్థం చేసుకోవాలి. సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఏఐ ఎలా పరిణామం చెందిందో చూస్తాం. ఆ తర్వాత కోర్ టాస్క్స్లలో దాని మాస్టరీ, డిజిటల్ ఎకోసిస్టంతో దాని అనుసంధానం, నైతిక విలువలు, ఫైనల్గా గ్లోబల్ స్థాయిలో అది చూపిస్తున్న ఇంపాక్ట్, ఇలా ఒక ఫ్లోలో వెళ్దాం. ముందుగా మొదటి విభాగం 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్. ఇది నిజంగా ఒక సరికొత్త మార్పుకి నాంది. అదెలాగో చూద్దాం. ఆ మార్పు ఎంత పెద్దదంటే, 2026కి ముందు మనం కేవలం బేసిక్ డౌట్స్ కోసం ఏఐని వాడేవాళ్లం. కానీ ఇప్పుడు పారాడిమ్ షిఫ్ట్ అయిపోయింది. ప్రొఫెషనల్సే ఏకంగా తమ బిజినెస్ ఆపరేషన్స్ మొత్తాన్ని దీనికి అప్పజెప్తున్నారు. ఒక టూల్ కాస్త ఒక పార్ట్నర్గా మారడమంటే ఇదే. ఇప్పుడు మనం రెండవ విభాగంలోకి వద్దాం. రైటింగ్, కోడింగ్, ఇంకా ఏకంగా పీహెచ్డీ స్థాయి రీసెర్చ్, ఇలాంటి కోర్ టాస్క్లలో ప్రొఫెషనల్స్ ఈ టెక్నాలజీతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తున్నారో తెలుసుకుందాం. టామ్స్ గైడ్ వాళ్ళ 2026 ఏఐ మ్యాడ్నెస్ రిపోర్ట్ గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. వేరే మోడల్స్ అన్నీ కాస్త ఫార్మల్గా రొటీన్ ఫ్రేమ్వర్క్స్తో రాస్తాయి. కాని క్లాడ్ అలా కాదు. చాలా సహజంగా, అచ్చమొక మనిషి రాసినట్టే ఆ లైవ్ ఇన్ క్వాలిటీతో రాస్తుంది. అందుకే కంటెంట్ క్రియేషన్లో నిపుణులు దీనికే ఓటేస్తున్నారు. ఇక కోడింగ్ విషయానికి వస్తే, స్టాక్ ఓవర్ఫ్లో 2025 సర్వే ఒక క్రేజీ నంబర్ ఇచ్చింది. ఏకంగా 70% డెవలపర్స్ కోడింగ్ కోసం ఇప్పుడు దీనినే ఇష్టపడుతున్నారు. ఓవరాల్గా అడాప్షన్ రేట్ కూడా 43% జంప్ అయిందంటే, బగ్స్ ఫిక్స్ చేయాలన్నా, కొత్త ఫీచర్స్ రాయాలన్నా డెవలపర్స్ ఫస్ట్ చాయిస్ ఇదే అని అర్థమైపోతుంది కదా. ఇది రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్టార్టప్ సిటీఓ ఏకంగా Next.js అప్లికేషన్ మొత్తాన్ని క్లౌడ్ కోడ్తో చిటికెలో స్కాఫోల్డ్ చేసేశారు. ఆ తర్వాత Opus 4.6తో ఏకంగా 30కి పైగా టేబుల్స్ ఉన్న డేటాబేస్ మైగ్రేషన్ను కూడా చాలా కూల్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఫినిష్ చేసేశారు. ఇట్స్ మైండ్ బ్లోయింగ్, రైట్? ఇక ఈ నంబర్ చూస్తే నిజంగా షాక్ అవుతాం. జీపీక్యూఏ డైమండ్ బెంచ్మార్క్లో ఇది 91.3% స్కోర్ చేసింది. అంటే అర్థమేంటో తెలుసా? కాంప్లెక్స్ రీసెర్చ్లో పీహెచ్డీ చేసిన ఎక్స్పర్ట్స్ కంటే కూడా ఇది బెటర్గా ఆలోచిస్తుంది. ఒకేసారి డజన్ల కొద్దీ రీసెర్చ్ పేపర్స్ ఇచ్చి వాటి మధ్య ఎక్కడెక్కడ కాంట్రడిక్షన్స్ ఉన్నాయో చెప్పమంటే సెకండ్లలో ఖచ్చితమైన ఆన్సర్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ 3వ విభాగానికి వద్దాం. అల్టిమేట్ డిజిటల్ ఎకోసిస్టమ్. అసలు మన కంప్యూటర్తో, మన మెమరీతో ఏఐ ఎలా ఇంటిగ్రేట్ అవుతోందన్నది ఇక్కడ చూద్దాం. ఇది డైరెక్ట్గా మన కంప్యూటర్నే కంట్రోల్ చేయగలదు. 4.6 శానెట్లో ఏకంగా 94% ఖచ్చితత్వంతో ఇది ఫామ్స్ ఫిల్ చేస్తుంది, ఫైల్స్ ఆర్గనైజ్ చేస్తుంది, వెబ్సైట్లలో తనంతట తానే నావిగేట్ చేస్తుంది. ఉదాహరణకు, మన ఇన్బాక్స్లో చెత్త అంతా డిలీట్ చేయమని చెప్తే అది స్వయంగా బ్రౌజర్ ఓపెన్ చేసి ఐడెంటిఫై చేసి మరీ డిలీట్ చేస్తుంది. అంటే మన పనులన్నీ అదే చేసేసుకుంటుందన్నమాట. ఇక ప్రతిసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పనే లేదు. దీనికున్న మెమరీ 2.0లో ఆటో డ్రీమ్ అనే ఒక అద్భుతమైన ప్రాసెస్ ఉంది. ప్రతి 24 గంటలకోసారి ఇది మన సంభాషణలన్నింటినీ కంపైల్ చేసి, డూప్లికేట్స్ తీసేసి, ప్రాజెక్ట్ కాంటెక్స్ట్ను పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటుంది. మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, సింపుల్గా ఎంసీపీ హబ్. దీని స్కేల్ చూస్తే మతిపోవాల్సిందే. ఒక సాధారణ చాట్ బాట్ కాస్త 6,000కు పైగా అప్లికేషన్లను కలిపే ఒక సెంట్రల్ హబ్గా మారిపోయింది. ఒకే కమాండ్తో గూగుల్ డ్రైవ్ నుండి రిపోర్ట్స్ లాగడం, దాన్ని స్లాక్లో టీంకి పంపడం, జీరాలో టాస్క్ క్రియేట్ చేయడం అంతా సింగిల్ స్టెప్లో జరిగిపోతుంది. ఒకప్పుడు ఏఐని ఏదైనా అడిగితే కేవలం టెక్స్ట్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు స్కిల్స్ 2.0 అప్డేట్తో మ్యాజిక్ జరుగుతోంది. పవర్ పాయింట్, ఎక్సెల్, పీడీఎఫ్ ఇలా కావాల్సిన ఫార్మాట్ అడిగితే వాటానికి రెడీగా ఉన్న ఫైల్స్ డైరెక్ట్గా ప్రాంప్ట్ నుండే వచ్చేస్తున్నాయి.
ఇది మన వర్క్ ఫ్లోను ఎంత స్పీడప్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇక 4వ విభాగం సమగ్రత మరియు నైతిక సరిహద్దులు. అసలొక నిజాయితీగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి, దాని రాజ్యాంగపరమైన భద్రతలేంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏఐ మోడల్స్కి ఒక అలవాటుంటుంది. ఆన్సర్ తెలియకపోయినా చాలా కాన్ఫిడెంట్గా తప్పు సమాధానాలిస్తుంటాయి. కానీ క్లాడ్ స్పెషాలిటీ ఏంటంటే రియల్ టైం డేటా తన దగ్గర లేకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు తెలియదు లేదా నాకు దీనిపై ఖచ్చితత్వం లేదు అని నిజాయితీగా ఒప్పేసుకుంటుంది. ఈ హానెస్టీనే ప్రొఫెషనల్స్కి ఎంతో నమ్మకమిస్తుంది. ఫిబ్రవరి 2026లో ఆంథ్రోపిక్ తీసుకున్న డెసిషన్ నిజంగా సంచలనం. పెంటగాన్ వాళ్లు మాస్ సర్వేలెన్స్ కోసం, ఆటోనామస్ వెపన్స్ కోసం ఈ సిస్టమ్ని వాడుకుంటామన్నప్పుడు ఆంథ్రోపిక్ స్ట్రేట్గా నో చెప్పేసింది. బిలియన్ల కొద్ది డాలర్లు వస్తున్నా సరే మేము నైతిక హద్దులు దాటము అని ఖరాఖండిగా తేల్చి చెప్పడం మామూలు విషయం కాదు. ఇక ఫైనల్గా 5వ విభాగానికి చేరుకున్నాం. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ నుండి గ్లోబల్ ఫైనాన్స్ వరకు రియల్ వరల్డ్లో ఇదసలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోందో చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ చూస్తే అవాక్కవుతారు. నాసా పర్సివిరెన్స్ రోవర్కి డిసెంబర్ 2025లో 400 మీటర్ల రూట్ ప్లాన్ చేయడమేంటి? మొజిలా ఫైర్ ఫాక్స్లో అత్యంత క్లిష్టమైన 14 సెక్యూరిటీ బగ్స్ కనిపెట్టడమేంటి? మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ లాంటి భారీ ఎంటర్ప్రైజ్ ఎకోసిస్టంలోకి వెళ్ళిపోవడమేంటి? ఇదంతా చూస్తుంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఆపరేట్ అవుతోందో అర్థమైపోతోంది. గ్లోబల్ ఫైనాన్స్లో అయితే ఇది ఒక సెన్సేషన్. నార్వే దేశపు సావరెన్ వెల్త్ ఫండ్ విలువ దాదాపు $2.2 ట్రిలియన్. అంత పెద్ద ఫండ్ ఫోర్స్డ్ లేబర్ లేదా అవినీతి లాంటి ఎన్విరాన్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్ రిస్కులను ముందుగానే పసిగట్టడానికి ఇప్పుడు ఈ ఏఐనే యాక్టివ్గా ఉపయోగిస్తుంది. సో ఒకసారి ఈ 10 అద్భుతమైన ఉపయోగాలను క్విక్గా రీక్యాప్ చేద్దాం. అత్యుత్తమ హ్యూమన్ లైక్ రైటింగ్, డెవలపర్స్ ఫస్ట్ చాయిస్ అయిన కోడింగ్, పిహెచ్డి స్థాయి రీసెర్చ్, పర్ఫెక్ట్ కంప్యూటర్ యూజ్, ప్రాజెక్ట్స్ కోసం నిరంతర మెమరీ, వేలాది యాప్స్తో అనుసంధానమయ్యే ఎంసీపీ, రియల్ ఫైల్స్ ఇచ్చే స్కిల్స్ 2.0, నిజాయితీగా తప్పొప్పుకునే హానెస్ట్ ఏఐ, రియల్ వరల్డ్లో అప్లికేషన్స్ అండ్ ఆఫ్ కోర్స్ సేఫ్ ఏఐ. ఇవన్నీ కలిస్తేనే క్లౌడ్. ఇదంతా చూశాక మనకు ఒక ఇంట్రెస్టింగ్ థాట్ రాకమానదు. ఏఐ అనేది ఇక కేవలం ఒక చాట్బాట్ కాదు, అదొక పర్ఫెక్ట్ బిజినెస్ పార్ట్నర్. అలాంటప్పుడు భవిష్యత్తులో అది మన బిజినెస్లోని ఇంకే విభాగాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది? నాకు వేరే పనుంది, ఈ బిజినెస్ నువ్వు చూసుకో అని ఏఐకి చెప్పే రోజు ఎంత దూరంలో ఉందో ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా మీకు చాలా కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. కీప్ లెర్నింగ్.